గోరుచిక్కుడుకాయ కందిపప్పు పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము గోరుచిక్కుడు కందిపప్పు పులుసు చేసుకుందాము. కావలసినవి గోరుచిక్కుడు, కందిపప్పు. స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నా. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు మనం అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుందాం. పోపుకో చుట్టుపక్కలాడుతున్నాయి. అందులోనే వెల్లుల్లి అయితే వెల్లుల్లి అలాగనే వేసాను. పులుసు కూరలకు అలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. బాగా ఫ్రై కానిద్దాము వెల్లుల్లి. అందులోనే 4-5 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు అందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పులుసు కూర కాబట్టి నేను కొంచెం లావుగా పెద్దగా కట్ చేసుకున్నాను. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అందులో ఒక టమోటా సన్నగా కట్ చేసి వేసుకున్న, బాగా మాగిన టమోటానైతే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఒకసారి అయితే కలిపేసుకుందాము. టమాటా బాగా మెత్తగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అందులో రుచికి తగినంత సాల్టు, అందులోనే తగినంత కారం వేసుకుందాము. మనం ఎండుమిరపకాయలు పోపులో వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది కారం అయితే గోరుచిక్కుడు ఇలా కట్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వాటర్లో ఉడికించుకొని వంచేసుకున్నాను. ఇప్పుడు చూడండి, అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉప్పు, కారం ఈ గోరుచిక్కుడుకు పట్టేలాగా కలిపేసుకుందాము. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. నేనైతే ఆలోపు కుక్కర్లో ఒక విజిల్ అయితే పెట్టుకున్నాను. కందిపప్పు అయితే చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ ఉడికిన కందిపప్పును గోరుచిక్కుడు టమాటో ఫ్రై అవుతుంది కదా, అందులో అయితే వేసేసుకుందాము. అందులో తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము. మరి గట్టిగా కాకుండా పలసగా కాకుండా నేనైతే కొద్దిగా అన్ని వాటర్ అయితే వేసుకున్నాను. మనం గోరుచిక్కుడు ఉడికించి వేసుకున్నాము, కందిపప్పు ఉడికించి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అయితే పట్టవు. నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. అందులో చింతపండు, పులుసు కూర అంటేనే చింతపండు వేయాలి కదా. చింతపండు గుజ్జు అయితే వేసుకున్నాను నేను. ఒక చిన్న కప్పుడు చిక్కడిదైతే వేసుకున్నాను. చింతపండు వేసినాక బాగా ఉడకనిద్దాము. ఒకసారి కలుపుకొని, ఎండాకాలంలో ఇలా పులుసు కూర చపాతీలకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుందాము. బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనము అందులో జీలకర్ర, మెంతి పౌడర్, అది పులుసు కూర అంటేనే జీలకర్ర మెంతి పౌడర్ వేస్తేనే చాలా బాగుంటుంది. అయితే ఒక స్పూన్ అంత వేసుకున్నాను జీలకర్ర మెంతి పౌడర్ అయితే. ఒకసారి కలిపేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. జీలకర్ర మెంతి పౌడర్ వేసుకున్నాక ఉడుకుతాను కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే ఇలా తీసుకుందాము. చాలా బాగుంది చూడండి, మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుంది. ఎండాకాలంలో ఈ పులుసు కూరతో తింటే చాలా బాగుంటుంది.
గోరు చిక్కుడు కందిపప్పు పులుసు కూర చాలా బాగా వచ్చింది. రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ గోరు చిక్కుడు కందిపప్పు పులుసు కూర మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.